హలో అండి. ఈసారి సేల్‌లో మేమైతే రిఫ్రిజిరేటర్ అలానే మైక్రో ఓవెన్ గూడా తీసుకోవాల్సిన పరిస్థితొచ్చింది. యాక్చువల్లీ మా మైండ్‌లో అస్సలు ఇవి లేకుండే. ఓన్లీ వాటర్ ప్యూరిఫైయర్ ఒక్కటే ఇంటికి కావాలని చెప్పి వాటర్ ప్యూరిఫైయర్ కోసం చాలా వెయిట్ చేసాం. బట్ అనుకోకుండా ఫ్రిడ్జ్ అలానే మైక్రో ఓవెన్ ఆర్డర్ చేసుకోవాల్సొచ్చింది. యాక్చువల్లీ పరిస్థితి ఏందంటే లాస్ట్ టైము మా ఫ్రిడ్జ్ అనేది మా డ్యాడీ సెకండ్ హ్యాండ్‌లో ఒక 3500కి తీసుకున్నారు. సో, అదే ఫ్రిడ్జ్ ఇన్ని ఇయర్స్ 12 ఇయర్స్ దాకా పనిచేసింది. సో, సడెన్‌గా మేము రియలైజ్ ఏందంటే లోపల గ్యాస్ అయిపోయి అస్సలు లోపల కూలింగ్ అనేది రావట్లేదు. సో, అది చేపించినా గూడా ఒక 5, 6,000 అయిద్దని చెప్పారు. సో, అది వేస్ట్ అని చెప్పేసి ఇంకా అది రిటర్న్ పెట్టేసి మేమైతే ఫ్రిడ్జ్ అనేది ఆర్డర్ చేసుకున్నాం. సో, ఫ్రిడ్జ్, మైక్రో ఓవెన్ అన్నీ ఈఎంఐయేనండి. సో, 12 మంత్స్ నో కాస్ట్ ఈఎంఐ ఉంటాయి గదా! సో, దాంట్లోనే ఆర్డర్ చేసుకున్నాం. సో, ఫైనల్లీ మేమైతే ఒక కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రిడ్జ్ అనేది. దాని యొక్క రివ్యూ గూడా నేను నెక్స్ట్ నా వచ్చే వీడియోస్‌లో ఇస్తాను. సో, నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అండ్ అలానే మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. అలానే మైక్రో ఓవెన్ వీడియో అనేది నేను నెక్స్ట్ ఇస్తాను. సో, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది మా యొక్క పాత ఫ్రిడ్జ్. చాలా పాతది. బట్ చాలా ఇయర్స్ బా